హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి, గ్రాడ్యుయేట్ వాళ్ళకి అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఇంక్రీజ్ చేశారు అని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అయితే ఎన్ని రోజులు ఇంక్రీజ్ చేశారు? ఒకవేళ ఇంక్రీజ్ చేస్తే ఈ మధ్యలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మాడిఫికేషన్ ఏమైనా చేసుకోవచ్చా? ఒకవేళ మాడిఫికేషన్ చేసుకోగలిగితే ఏమేమి మాడిఫికేషన్ చేసుకోవచ్చు? జోన్ మార్చొచ్చా? నేను ఫొటోస్ తప్పు పెట్టాను, ఫొటోస్ మార్చొచ్చా? 10th క్లాస్ మార్క్ లిస్ట్ తప్పు పెట్టాను, నెంబర్ తప్పు పెట్టాను, మార్చొచ్చా? ఇలాంటి చాలామంది మెయిల్ ఐడీస్, ఫాదర్ నేము, ఇలా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ వేస్తున్నారు మీరందరూ. అయితే దానికి సంబంధించి ఏమేమి మార్చగలిగితే ఏమేమి మార్చవచ్చు అండ్ ఎప్పుడు మార్చడానికి టైం ఇస్తారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి లైక్ అయితే చేయండి, ఓకే? అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటూ వెళ్తే నా ఛానల్కి బూస్టింగ్ ఉంటుంది. ఇలాంటి వీడియో కంటెంట్స్ విత్ ఇన్ అవర్స్ చూడండి, నోటిఫికేషన్ ఎక్స్టెండ్ అయింది అని చెప్పి జస్ట్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను మీకు వీడియో తీసుకుని వచ్చేసాను. ఓకే, సో వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ముందుకెళ్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఓల్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే, ఓల్డ్ నోటిఫికేషన్లో మనకి 13వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పారు. ఏంటిది? అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ ఓల్డ్ నోటిఫికేషన్లో గ్రాడ్యుయేట్ లెవెల్లో 13వ తారీఖు అని చెప్పారు. క్లోజింగ్ డేట్ ఎప్పుడు? 14వ తారీఖు అన్నారు. ఓకే, అయితే పేమెంట్ ఫీ లాస్ట్ డేట్ ఎప్పుడు? 14వ తారీఖు అన్నారు. అండ్ ఇంకో మాట కూడా అన్నారు, మాడిఫికేషన్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 16 నుంచి 25. ఈ 16 నుంచి 25 ఏదైతే ఉందో ఈ టైంలో మాడిఫికేషన్ చేసుకోవచ్చు. అయితే ఏమేమి మాడిఫికేషన్ చేసుకోవచ్చు వాళ్ళు క్లియర్గా చెప్పారు. చూడండి, మాడిఫికేషన్ చేసుకోవడానికి మనకి ఏమేమి ఆప్షన్స్ ఇస్తారు అంటే, మనకి ఓన్లీ మీరు ఏవైతే మీరు ఫొటోస్ కోసం కానీ, నేమ్లు కానీ, 10th క్లాస్ మార్క్ లిస్టులు కానీ, ఇలా ఏమి తప్పులు పెట్టినా మార్చుకోవచ్చు. అవును, మార్చుకోవచ్చు. ఓన్లీ ఏం మార్చుకోలేరు అంటే జోన్ మార్చుకోలేరు. మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో ఆర్ఆర్బీ, ఆ జోన్ మార్చుకోలేరు. గుర్తుపెట్టుకోండి, జోన్ ఒక్కసారి పెట్టారు అంటే ఫిక్స్. ఇంకా దాని తర్వాత క్రియేట్ అకౌంట్లో మీరు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు అవి కూడా మార్చుకోవడానికి కుదరదు. ఇంకా మిగతా అవన్నీ మార్చుకోవచ్చండి. ఓకే, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు అండ్ జోన్ తప్ప మిగతావన్నీ మీరు ప్రశాంతంగా మార్చుకోవచ్చు. క్రియేట్ అయిన అకౌంట్ అప్పుడు మీరు డిఫరెంట్ డీటెయిల్స్ ఇచ్చుంటారు, కొన్ని డీటెయిల్స్ మాత్రమే. ఆ డీటెయిల్స్ వరకు మాత్రం మీరు మార్చలేరు, మిగతావన్నీ మార్చుకోవచ్చు. ఓకే, జోన్ మార్చుకోవచ్చా అంటే మార్చుకోలేరు. ఎవరు మార్చుకోగలరు? పీడబ్ల్యూడీ కోటా ఉన్న వాళ్ళు మార్చుకోవచ్చు. ఒకవేళ వేకెన్సీస్ పెరిగినాయి అంటే పీడబ్ల్యూడీ కోటాలో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే జోన్ మార్చుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవ్వరు మార్చుకోవడానికి కుదరదు. అయితే ప్రస్తుతం వచ్చేస్తే నోటిఫికేషన్ ఎంత ఎక్స్టెండ్ చేశారు అనేది చూద్దాం. ఈ మాడిఫికేషన్ గురించి ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, మాడిఫికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, 1-2 డౌట్స్ లాస్ట్లో చెప్తానులేండి. మాడిఫికేషన్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి అనేది నేను లాస్ట్లో ఒకసారి డిస్కస్ చేస్తాను. ఇందులో మీకు క్లియర్గా ఏమేమి మార్చవచ్చు, ఎంత ఫీజు కట్టాలి మార్చితే, 250 రూపాయలు, ఇదంతా క్లియర్గా ఉంటుంది. ఏ కాలం మార్చవచ్చు, ఏ సెగ్మెంట్ మార్చవచ్చు అని వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. మనం ఏంటంటే టైం పడుతుంది కదా అని చెప్పి చదవం. ఓకే, నేను చెప్తానండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ ఎక్స్టెండెడ్ డేట్ గురించి ఒకసారి చూసుకుందాము. ఎక్స్టెండెడ్ డేట్ గురించి వచ్చేస్తే మనకి గ్రాడ్యుయేట్కి ఎంత లాస్ట్ డేట్ అన్నారు? 13 అక్టోబర్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? 20 అక్టోబర్ అంట. అంటే 1 వీక్ పెంచేశారు. 1 వీక్ మనకి అప్లై చేసుకోవడానికి మనకి 1 వీక్ పెంచారు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ మాడిఫికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 23 నుంచి 30వ తారీఖు వరకు. ఇది 7 రోజుల పాటు ఓపెన్ అవుతుంది అని చెప్పారు. మాడిఫికేషన్ కోసం టైం తగ్గించేశారు. అండ్ వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు క్లియర్గానే ఉన్నారు. మనమే కొద్దిగా మాడిఫికేషన్ కోసం టైం తగ్గిపోయింది. ఇక్కడ మాడిఫికేషన్ కోసం ఎంత టైం పెట్టారు? 16 నుంచి 25వ తారీఖు వరకు పెట్టారు. ఓకే, ఇక్కడ 9 రోజులు ప్లస్ ఇచ్చారు, కానీ అక్కడ మాడిఫికేషన్ కోసం 1 వీకే పెట్టారు. ఓకే, అదొక చిన్న గమనించాల్సిన విషయము. నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్కి అసలు డేట్ ఏంటండి? అండర్ గ్రాడ్యుయేట్కి 20వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం పెంచారు? 20వ తారీఖు వరకు అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ప్రస్తుతానికి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 7 days మనకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఓకే, సో ఈ టైంలో మీరేం చేసుకోవచ్చు అంటే, ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు కొద్దిగా ప్రశాంతంగా ఏ జోన్ పెట్టాలి ఏంటి, ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను. ఏ జోన్ మంచిది, ప్రస్తుతానికి కాంపిటీషన్ ఏ జోన్లో ఎంత ఉంది, పీడబ్ల్యూడీ కోటా ఉన్నోళ్ళు కానీ, ఫీమేల్ కానీ, మేల్ కానీ, లేదంటే ప్రశాంతంగా కూర్చొని జాబ్ చేసుకోవాలనుకుంటున్నారా, జూనియర్ అసిస్టెంట్ కానీ, ఇలాంటి వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి డీటెయిల్గా వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి ఛానల్లో వెళ్ళి చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అయితే నేను ఇందాక చెప్పాను కదా, మోడిఫికేషన్స్ ఏమేమి చేసుకోవచ్చు అనేది ఇంకోసారి చెప్తా అన్నాను కదా. మోడిఫికేషన్ వచ్చేసి ఫీజు 250 రూపాయలు కట్టాలండి. ఎన్నిసార్లు మోడిఫికేషన్ చేసుకోవచ్చు సార్ అంటే 10 సార్లు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. 10 times మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఏమేమి మోడిఫికేషన్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా. ఓన్లీ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే మీరు
ఏదైతే ఇచ్చారో మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇది తప్ప ఇంకేదైనా మార్చుకోవచ్చు. అండ్ ఆర్ఆర్బి ఏదైతే మీరు జోన్ సెలెక్ట్ చేశారు కదా అది ఎన్నిసార్లు మాడిఫికేషన్ చేసుకోవచ్చు? 10 సార్లు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. 10 సార్లు 250 కట్టాలి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. మీరు క్యాస్ట్ మాడిఫై చేసుకుంటారా, కమ్యూనిటీ మాడిఫై చేసుకుంటారా, కమ్యూనిటీ అయినా మాడిఫై చేసుకోవచ్చు. లేదా మీకు వేరే డీటెయిల్స్ ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా పడ్డాయా, లేదా 10th క్లాస్ మార్క్ లిస్ట్లో నెంబర్ తప్పు పడిందా, ఫోటో అప్లోడ్ సరిగ్గా అప్లోడ్ చేసుకోలేదా, సర్టిఫికేట్ సరిగ్గా అప్లోడ్ చేసుకోవచ్చా, ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ మాడిఫికేషన్ వల్ల మీకు ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం లేదు. మాడిఫికేషన్ ఆల్రెడీ పెట్టేసిన వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు. జస్ట్ లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అయింది. దానివల్ల మీ పాజిటివ్ ఏంటి అంటే మీకు ఎగ్జామ్ కూడా కొద్దిగా ఒక 1 వీక్ 10 days ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎలాగో 6 నెలల టైం ఉంది కాబట్టి ఈ మాడిఫికేషన్ దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే నేను కాదే అంటాను. ఓకే, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే మనమైతే ప్రస్తుతానికి చెప్పలేము. ఎక్స్పెక్టెడ్ వచ్చేసి ఫిబ్రవరి నుంచి మార్చ్ అంటున్నారు. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఏదైతే ఎక్స్టెండెడ్ చేశారు కదా అది అఫీషియల్గా వచ్చిందా అంటే లేదండి, అఫీషియల్గా అయితే రాలేదు. అఫీషియల్గా లేదు. న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఆర్డర్ అయితే జియో అయితే బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. మనకి ఏదైతే రైల్వే బోర్డు ఏదైతే అఫీషియల్ సైట్ ఉందో అందులో వాళ్ళు ఏదైతే పాత డేట్స్ ఉన్నాయో అవే ఉన్నాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీ పోస్టింగ్ వచ్చేసి, ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్. ఇందులో మనం చూసుకుంటే మనకి ఇక్కడైతే వేకెన్సీస్ డేట్ ఏమీ మారలేదు. చూసుకోండి, పాత డేటే అలానే ఉంది. 20వ తారీఖు అండర్ గ్రాడ్యుయేట్స్కి. ఓకే, అండర్ గ్రాడ్యుయేట్స్కి 20వ తారీఖు. మామూలుగా ఇప్పుడు మాడిఫికేషన్లో ఏమంటున్నారు, మాడిఫికేషన్లో 27 అన్నారు. ఓకే, కానీ అఫీషియల్ ఆర్ఆర్బి సైట్లో అయితే మారినట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. కానీ ఇదేంటంటే ఏమవుతుందంటే అన్అఫీషియల్గా ముందు న్యూస్ వచ్చేస్తుంది, దాని తర్వాత అఫీషియల్గా వాళ్ళు చేంజెస్ చేసుకుంటూ ఉంటారు. నిజమని అనలేము. ఓకే, న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అంత సింపుల్గా న్యూస్ అయితే సర్క్యులేట్ చేయలేరు. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బి మీద అంత సింపుల్గా ఫేక్ న్యూస్లు అంత సింపుల్గా తీసుకురాలేరు. కాకపోతే ఈ స్టైల్ వచ్చేసి లోగోస్ కానీ ఇవన్నీ చూస్తుంటే కొద్దిగా ఫేక్ లాగే అనిపిస్తూ ఉంది. చూద్దాం, వితిన్ 24 hours మన క్లారిటీ వచ్చేస్తుంది. వన్స్ వచ్చేసింది అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు క్లియర్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో మెటీరియల్ కావాలన్నా, పీడిఎఫ్స్ కావాలన్నా స్కై అకాడమీ తెలుగు అని చెప్పి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. దీనికోసం బుక్స్ కోసం కానీ, ఇంపార్టెంట్ బుక్స్ కానీ, లేదంటే స్ట్రాటజీస్ కానీ, లేదా వేరే ఫుల్ లెంత్ లెక్చర్స్ కానీ ఎన్టీపీసీకి సంబంధించి ఈసారి తప్పకుండా మీరు క్రాక్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే వెళ్ళి స్కై అకాడమీ తెలుగులో జాయిన్ అయిపోండి. అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. బాయ్.